యేసుక్రీస్తు కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో ఉండుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాకు అనుగ్రహించిన సమయం చాలా గొప్పది, చాలా సంతోషకరమైన దేవుని సన్నిధిలో కూర్చుని చక్కని విజ్ఞాపనగా అందరము కలిసి మరి ప్రార్థించాం. దేవునికి ఒకసారి అందరం మరి దేవుడు మనకు ఇచ్చిన సమయంలో యోహాను రాసిన సువార్తలో తీసుకుని మనం ముందుకి కొనసాగుతాం. ప్రభు ఇచ్చిన మాటలను కొన్ని మనం ముందుకు సాగి తీసుకుందాం. అలాగే ఎక్కడించాలి దేవుడు మనకు అనుగ్రహించినట్లు దేవుడు మాకు సెలవిస్తుంది. ఈ సమయం శుభం కలిగి తండ్రి అయిన దేవుని ప్రేమలో మనందరినీ నడిపించాలని మనం కోరుకుందాం. మరి వాక్యం చూస్తే ఆ 14వ అధ్యాయంలో మరి 13వ మాటను చూస్తే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేస్తాను. ఎంత ఆశ్చర్యకరమైన చిన్న ప్రార్థన. పరలోక తండ్రి, నీ నామానికి మహిమపరిచి పడిపెట్టు. మరి నీ మందిరంలో ఉన్న నీ కుమారుడు కూర్చుని ఉన్నారు. ఈ వాక్యము మాకు మీరు మాట్లాడుతున్నారు తండ్రి. అది మాకు మహిమకరంగా నాయన తండ్రి నీ నామాన్ని అడిగినప్పుడు దయచేస్తాం. మీ చిత్తం జరిగించండి, మీ రాజ్యము, మీ చిత్తం ప్రభ ఆ గొప్ప ఆశ్చర్యకరంగా మాకు వెలుగులోకి నడిపించి జ్ఞానశక్తిగా ఈ వాక్యాన్ని మాతో మాట్లాడమని ఏదో పేట మనం జీవించున్నాం తండ్రి. మంచిది ప్రియులరా. ఏమని రాయబడిందంటే యోహాను రాసిన సువార్తలో మీరు 14లో 13లో మాట, మీరు నా నామమున దేనిని అడుగుతారు అంటే ఏది అడుగుతాం దేవుడిని, అది దేవుడు ఏం చేస్తాడంట, తండ్రి కుమారుని యందు మహిమపరచుటకే దాన్ని నేను చేస్తాను. అంటే చూడండి, క్రీస్తు ప్రేమ దేని మీద ఉందంటే తండ్రి మీద ఉంది. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనం ప్రార్థిస్తే జవాబు అనుగ్రహిస్తుంది. ఏంటి ప్రార్థన? ఆయన నామాన్ని అడిగినప్పుడు దేవునికి స్తోత్రం కలిగింది. ఆయన ప్రేమించినప్పుడు దేవునికి స్తోత్రం కలిగింది. ఆయన ప్రేమించినప్పుడు ఆయన నామాన్ని అడిగినప్పుడు జవాబు అనుగ్రహిస్తారు. పరలోకం గురించి భూమి మీద ఏదైతే మనకు అనుగ్రహించబడాలని అడుగుతామో ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి వస్తుంది. అలాగే క్రీస్తు కూడా పరలోకం నుంచి ఎలాగొచ్చారు, అలాగే క్రీస్తు పేరట మనం ప్రార్థించుటకు జవాబు భూమి మీద మనం పొందుకోవాలి. హల్లెలూయా. అటువంటి ఆత్మీయ సంబంధమైంది మనం అడగాలి. అందుకనే నా నామమున మీరు ఏమంట, కిందకి చూద్దాం. నా నామమున మీరు నన్ను ఏది అడుగుతారు? పరలోక తండ్రి మాటలు చూడండి. కుమారుని యందు నేను చేస్తాను అంటే నన్ను ఏదైతే అడుగుతారో నేను దాన్ని చేస్తాను. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాం? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూను. దేవుని స్తోత్రం. అలాగే స్తోత్రం కలిగిన గాక. ఉండుటకే ఏరొక ఆదరణకర్త అనగా సత్యాస్వరూపాత్మ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. ఏది కావాలండి? సత్యమైన వాక్యము, ఆత్మతో నడిపింపు, దేవుని సన్నిధిలో ఏంపుగా ఆత్మీయ సంబంధంగా మరొకటి అక్కర్లేదు. మనందరం ఎందుకు వచ్చాం? ఆయన చిత్తము నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఆయన చిత్తమే జరగాలి. ఆయన చిత్తంలోనే పరలోక తండ్రిని ప్రేమించుచున్నాము. హల్లెలూయా. పరలోకంలో తండ్రి ప్రేమ ఎంత క్రీస్తు మీద అనుగ్రహించి, క్రీస్తేమో తండ్రి మీద ప్రేమించి తన చిత్తాన్ని జరిగించుటకు గొప్ప భాగ్యం. అందుకని ఈరోజు రాత్రికాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన మాట, ప్రభు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఈ సువార్తలో మనం ఏ సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఈరోజు అందుకే కదా మనం ఏది అడుగుతామో, నీ కుటుంబం అవసరతలో, నీ యొక్క జీవితంలో ఏ సమస్యల్లో బాధల్లో ఉన్నావో ప్రతిదీ కూడా ఆయన నామమున అడిగినప్పుడు ఏంటంట మనకు అనుగ్రహించబడతా లేదండి. దేవుడు ఇస్తాడు కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును, ఎతుకుడి మీకు దొరుకుతా. మత్తయి రాసిన సువార్తలో చెప్తున్న మాట 7:7 ఏమంటున్నాడు?
ఏదైతే అడగాలో మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం కాదు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతికడి మీకు దొరుకుతును. చూడండి ప్రియులారా, ఎంత మాట చలవిస్తుంది దేవుని వాక్యం. ఏదైతే అడుగుతున్నావో ఈ రోజు చేపైకిద్దాం. ఈ ఇంకా రాత్రికాల సమయంలో దేవుడి సన్నిధికి వచ్చిన కుమారుడా, దేవుడి సన్నిధికి వచ్చిన కుమార్తె, దేవుడు నామమును బట్టి ఏ సమస్యలో ఉండి అడుగుచున్నావో అది పరలోకం నుండి భూమి మీద క్రీస్తు పేరట వచ్చి క్రీస్తు నామంలో మీకు తీర్చి అనుగ్రహించబడును గాక. అటువంటి కార్యాలు ఇప్పుడే కదా ఎంతమంది సాక్ష్యాలు చెప్పారండి. ఆ సాక్ష్యాలకి జవాబు మీకు అనుగ్రహించును గాక. అందుకనే దేవుడు మాట్లాడుచున్నాడు. అందుకనే దేవుడు సమయంలో మనకు అనుగ్రహించిన ఈ వాక్యము చాలా ఆత్మీయ సంబంధమైనగా మనకు ఉంది. ఎలాంటిదంటే క్రీస్తు పేరట ప్రార్థించుటకు మనం ప్రార్థిస్తున్నాం, జవాబు మనం పొందుకోవడానికి పరలోకం నుండి భూమి మీదకి అనుగ్రహించబడుతుంది. చేతులు పైకెత్తే కదా ప్రార్థన చేస్తున్నాం, దేవుడికి స్తోత్రం. మోకరించే కదా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తప్పగా అడుగుడి ఇవ్వబడినట్టు. అందుకని అడుగుడి మీకు ఇయ్యబడును, ఎతుగడి మీకు దొరుకుతును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడికి పొందుకుంటాడంట. యథార్థ హృదయంతో అడుగుదాం, పూర్ణ మనసుతో అడుగుదాం, పూర్ణ హృదయంతో ఆయన దగ్గర సాగిలపడి నమస్కరిద్దాం. హల్లెలూయా. అటువంటి దీవెన, అటువంటి ఆశ్చర్యకరం జరిగిస్తాడు. అందుకే కదా ప్రభువా ప్రభువా అని అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు కానీ పరలోకంలో ఉన్న ఏంటంట ఏమంటాడు, పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే ప్రవేశిస్తాడు. ఎంత ఆత్మీయంగా ఉంది దేవుని వాక్యంలో ఉన్న సారాంశమైన మాట. ఏమంటాడు, ప్రభు 21లో చూద్దాం అదే అధ్యాయంలో, ప్రభువా ప్రభు అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యానికి ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయువాడే ప్రవేశిస్తాడు. ఈరోజు దేవుడి సన్నిధికి భయపడి వచ్చిన నీవు, దేవుడి సన్నిధిలో ఆయన నామాన్ని అడిగితే కార్యం చేస్తాడన్న నీకు చేసునుగాక. ఎవరికైనా కొదువు ఉంటుంది భూమి మీద. కొదువు లేదు, నాకు అవసరం లేదు, నాకు ఎవరో ఏమి అక్కర్లేదు అనేవాడు ఎవరో లేదండి. మనిషి జీవితం జీవిస్తే ఏదో సమస్య వెంటాడుతూనే ఉంటుంది అండి. ఉండదంటారా? సమస్య లేదని ఇక్కడ చెప్పగలదు. అందరూ ఒకే రీతిలో ఉన్నాం కదా. లీగరా ఎవరికి వారికి సమస్యలు, బాధలు, కష్టాలు ఎన్నో ఉన్నాయి. అందుకే కదా ఇందాక సాక్ష్యం చెప్పారు. అందుకనే కదా దేవుడు మాట్లాడుచున్నాడు మనకేంటంట, నా నామం ఏది అడుగుతారో అది నేను ఇస్తాను. అందుకనే మనకి ఏం జరుగుతుందంట, చూడండి ప్రియరా, ఆ దినం యందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము